నేను అడుగుతున్నా, చెప్పండి, నీ మూడు పతితా చెప్పండి. తను ఒక్కటే మేనబడి నిన్ను అక్కడ దాకా, ఏ ఊరు అది, అక్కడ దాకా లాడ్జికి తీసుకెళ్ళిందా? ఇక్కడ చుట్టుపక్కల కూడా కాదు, అక్కడ దాకా లాడ్జికి తీసుకెళ్ళిందా? అంటే నువ్వు మీ హస్బెండ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేయొచ్చు కదా ఈ అమ్మాయిని ఇలా అవ్వటానికి. అమ్మాయిని బ్యాట్ చేయడం కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదు, తప్పు. ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరు లాడ్జీలో చూడని విధానంలో చూసాం. ఆ అమ్మాయిని కొడుతున్నా కూడా ఆ అమ్మాయి ఎంత సైలెంట్గా ఉందండి. ఆ అమ్మాయిని కొడుతుంది కదా, ఎంత సైలెంట్గా ఉంది. రిప్లై ఇచ్చిందా నువ్వు అవుతే ఏందని ఒక్క మాట మాట్లాడలే. ఆ అమ్మాయి గమ్మున కూర్చుంది. మొగుడిని చూడలేని స్థితిలో ఆ అమ్మాయి చూసింది. ఇద్దరు తప్పు ఉంది. తీసుకొచ్చింది, నైట్ పెట్టింది ఆమె, వీడియో పెట్టింది, తెల్లారి చూసింది మనమే, అంత బాగానే ఉంది. పెట్టింది, వెనక పెట్టుకొని మొగుడిని ఇంటికి తోరి, నా మొగుడు మంచోడు, అదే ట్రాప్ పెట్టింది, అది మంచిది కాదు, 7 సంవత్సరాల నుంచి నా మొగుడు మంచిగా ఉన్నాడు, ఇప్పుడు ఇట్లా చేసి ఇట్లా అయింది, అదే ట్రాప్ చేసింది. చిన్న పిల్లగాడు దాని మొగుడు ట్రాప్ చేయడానికి అంటే ఆయన పాత్ర ఏం లేదంటావా? ఇప్పుడు మీరిద్దరు మూడు పిల్లలు కలిసి ఆ అమ్మాయిని ప్లాన్ చేయొచ్చు కదా. ఆ అమ్మాయిని రోడ్డు మీద నడిచి, ఆ అమ్మాయికి జీవితం ఉంది, వీడికి జీవితం ఉంది. ఇద్దరిని సాంగుల నుంచి డిలీట్ చేస్తారా? పెడితే ఇద్దరిని పెట్టారు. ఒక్కరిని అయితే తీయడానికి మాధురిది అయితే తప్పు లేదు, ఇందులో ఉంది. ఎలా ఉంది? ఇద్దరు తప్పు ఉంది. అలానే ఒక్కదాని మీద నిందేస్తారేంది? నా మూడు పతీతు తన లంజ అన్నట్టు మాట్లాడుతుంది నాకు